జూలై 2021 తర్వాత పిహెచ్డి మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఇన్ యూనివర్సిటీస్. ఈ టాపిక్ ఒక బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. కొన్ని స్టేట్స్ ఇప్పుడే పిహెచ్డిని మ్యాండేటరీ చేయొద్దండి, ఒక 2 years దీన్ని ఎక్స్టెండ్ చేయండి అని ఆల్రెడీ యూజీసీకి రిక్వెస్ట్ లెటర్ రాయడం జరిగింది. కొన్ని స్టేట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసేసాయి, రానున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్స్లో పిహెచ్డి మ్యాండేటరీ చేయబోతున్నాము అని. మ్యాక్సిమం స్టేట్స్ ఈ ఇష్యూ పైన ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదు. కానీ ఈ డెసిషన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. వేలాది వందలాది కామెంట్స్, మెసేజెస్, కాల్స్. చాలామంది ఈ డెసిషన్ చూసి డిసప్పాయింట్ అయిపోయారు, చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రకమైన డిఫరెంట్ ఇష్యూస్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇదే ప్రాసెస్లో చాలామందికి ఒక రియలైజేషన్ వచ్చింది. ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా పిహెచ్డిని మ్యాండేటరీ చేసేస్తారు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి. దీనికన్నా ముందు నెట్ వాళ్ళని కూడా అలౌ చేసేవాళ్ళు, కానీ వాళ్ళకు కూడా ఒక టైం పీరియడ్ ఇచ్చేవారు. సో ఈ టైంలో మీరు పిహెచ్డి చేసుకుంటేనే మీకు ప్రమోషన్స్ ఉంటాయి, లేకపోతే మీకు ఎటువంటి స్పెషల్ బెనిఫిట్స్ ఉండవు అని ఒక కండిషన్ కూడా ఉంది. దీన్ని బేస్ చేసుకొని చాలామందికి ఒక రియలైజేషన్ వచ్చింది, ఈరోజు కాకపోయినా రేపైనా పిహెచ్డి మ్యాండేటరీ చేసేస్తారు కాబట్టి పిహెచ్డి అడ్మిషన్ తీసుకుందాం, లేదా పిహెచ్డిని త్వరగా కంప్లీట్ చేసుకుందాం అన్న థాట్ వాళ్ళ మైండ్లో వచ్చింది. దీనికి సంబంధించి నాకు ఎంతోమంది కాల్స్, మెసేజ్ చేశారు. సార్, ఆంధ్ర తెలంగాణలో పిహెచ్డి అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ రీసెర్చ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అన్న అంశం పైన నాకు చాలా కాల్స్ వచ్చాయి. ఈ ప్రాసెస్ జరుగుతుండగానే మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక హ్యూజ్ డెసిషన్ తీసుకునింది. ఏ విధంగా మనకు మెడికల్ ఎంట్రన్స్ ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తున్నారో, మెడికల్ సీట్స్కి సంబంధించి, మెడికల్ కోర్స్కి సంబంధించి ఇన్ ద సేమ్ మేనర్ పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించి కూడా ఒక కామన్ ఎగ్జామినేషన్ పెట్టబోతున్నారు అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక భారీ డెసిషన్ తీసుకునింది. దీన్ని బేస్ చేసుకొని ఇంకా మొత్తం యూనివర్సిటీస్ అన్నీ యూజీసీ చెప్పినట్టు విని ఒక కామన్ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా వైడ్. దీనికి సంబంధించి మనకు కొన్ని న్యూస్ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్ హైలైట్ అయ్యాయి. అందులో మనకు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ మనం చూసుకుంటే, పిహెచ్డిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష. ఏ రకంగా నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో నేషనల్ వైడ్, ఇన్ ద సేమ్ మేనర్ పిహెచ్డి అడ్మిషన్స్ కోసం జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ నిర్ణయాన్ని తీసుకున్న యూజీసీ రాష్ట్ర విద్యాశాఖకు అందిన సమాచారం. మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇంకా పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కండక్ట్ చేస్తున్నట్టు యూనివర్సిటీస్కి ఒక ఆర్డర్ని పాస్ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఒక ఆర్డర్ని ఇష్యూ చేశారు. ఇంకా మీరు పిహెచ్డి అడ్మిషన్స్ అప్పుడే డెసిషన్ తీసుకోవద్దండి, మనమంతా ఒక డిసైడ్ చేసిన తర్వాత వీ విల్ ఆర్గనైజ్ ఏ కామన్ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ త్రూ అవుట్ ది కంట్రీ అని ఈ ఆర్టికల్లో మనకు స్పెసిఫిక్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, ఈరోజు పబ్లిష్ అయిన ఆంధ్రజ్యోతిలో ఈ ఆర్టికల్లో పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశానికి అన్ని యూనివర్సిటీలకు కలిపి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఏ సబ్జెక్టులో పిహెచ్డి కోర్సులను అందించాలనే అంశంపై కూడా యూజీసీనే అంతిమ నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు సమాచారం అందినట్టు తెలిసింది. మరోవైపు ఈ ఆర్టికల్ యొక్క కంటిన్యూషన్లో, మరోవైపు తెలంగాణలో స్టేట్ హయ్యర్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ అందరూ కలిసి ఒక కామన్ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ కొన్ని రోజుల కిందట వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అంతలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని యూనివర్సిటీస్కి పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించి ఒక కామన్ ఎగ్జామినేషన్ పెట్టాలన్న డెసిషన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక సెన్సేషనల్ డెసిషన్ అండి. ఇక్కడ చూడండి, మనకు కొన్ని రోజుల కిందట తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మరియు కొన్ని యూనివర్సిటీస్ యొక్క వైస్ ఛాన్సలర్ పిహెచ్డి అడ్మిషన్స్ కోసం ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయాలన్న అంశాన్ని మనకు ఒక ఆర్టికల్ ద్వారా ఇక్కడ హైలైట్ అవుతుంది. కంబైన్డ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ తెలంగాణ వర్సిటీస్, అంటే యూనివర్సిటీస్ అన్నమాట. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు జూలై 2న హిందూలో పబ్లిష్ కావడం జరిగింది. సో దీని బేసిస్ మీద మనం ఇంకొక ఆర్టికల్ చూసుకుంటే, వర్సిటీలకు యూజీసీ షాక్, పిహెచ్డికి ప్రవేశాలకు కామన్ టెస్ట్ యూజీసీ
ప్రకటన. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఫ్యూచర్ పిహెచ్డి అడ్మిషన్స్, ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి పిహెచ్డి కంపల్సరీ అని చెప్పిన తర్వాత ఎవరైతే నెట్ సెట్ క్వాలిఫై అయ్యి పిహెచ్డి చేసుకోవాలనుకుంటున్నారో ఒక హ్యూజ్ కాంపిటీషన్ ఆల్ ఓవర్ ఇండియా, ఒక నెట్ లెవెల్ కాంపిటీషన్ని ఫేస్ చేయబోతున్నారో, సో మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి. పిహెచ్డి మ్యాండేటరీ చేశారని డిసప్పాయింట్ కావద్దండి. మీ నెట్ సెట్ సర్టిఫికేట్స్కి అలాంటి వాల్యూ ఉంది, ఏ రకంగా ముందు ఉనిందో మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. మీరు ఇంకా మీ ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మీ ర్యాంక్ని బట్టి మీరు ఇండియాలోనే కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్స్లో పిహెచ్డి చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి డోంట్ డిసప్పాయింట్, యూ మూవ్ ఫార్వర్డ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నచ్చలేదా డిస్లైక్ చేసేయండి, నో ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ లైక్ అన్నా డిస్లైక్ అన్నా కామెంట్ సెక్షన్లో ఏమైనా మెన్షన్ చేయడం అన్నా ఏదో ఒకటి ఖచ్చితంగా చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పిహెచ్డికి, సెట్కి, నెట్కి, ఆర్సెట్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, డిఎల్, జేఎల్ అన్ని టీచింగ్ జాబ్స్కి సంబంధించి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ మై వీడియో. This is Dr. Ahmad Basha signing off. We'll meet with many more videos. Until then, take care of yourself. Jai Hind.